ఎస్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను రమ జవ్వాజీ. నేను ఈరోజు దేని గురించి ఒక మంచి ఐటెం గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటిదంటే మన హెల్త్ను కాపాడుకోవడానికి. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే అసలు చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్తోని సఫర్ అవుతూనే ఉన్నారు. మనం హాస్పిటల్లో చూస్తే మాత్రం జనాలు చాలామంది ఉంటున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం జస్ట్ రీజనబుల్ కాస్ట్లో మనము హెల్త్ని కాపాడుకోవడానికి ఒక మంచి రెసిపీ అయితే మన దగ్గర ఉంది ఫ్రెండ్స్. అదేంటిదంటే చవన్ప్రాష్. చవన్ప్రాష్ అనే వాడు అందరు వినే ఉంటారు. ఈ చవన్ప్రాష్ అనేది పాతకాలంలో మా తాతల వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. దీన్ని లేహ్యం అని కూడా అంటారు. ఇది మన జనరేషన్లో అంతగా తెలియదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ చవన్ప్రాష్ గురించి తెలుసుకోవాలి. మరి ఈ చవన్ప్రాష్ గురించి అనేది మనం తెలుసుకోవాలి. మరి ఈ చవన్ప్రాష్ అనేది ఇందులో 40 రకాల ఆయుర్వేదిక్ హెర్బ్స్ అంటే ఆయుర్వేదిక మూలికలతో తయారైంది. ఇది అసలు గ్రేట్ కదా ఫ్రెండ్స్. మనము డైలీ మార్నింగ్ 1 ఐటమ్ 2 ఐటమ్ తినడానికే బాగా ఇబ్బంది పడతాం. ఇది 40 రకాల ఆయుర్వేదిక మూలికలతో తయారైంది. మరి ఇలాంటిది మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ ఎంత బాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ చవన్ప్రాష్ ఏం చేస్తుంది అంటే మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది. మెయిన్గా ఇమ్యూనిటీ ఇస్తుంది, స్టమినాని ఇస్తుంది. మనము మామూలుగా చూసుకుంటే ఇప్పుడు రైనీ సీజన్ ఉంది. రైనీ సీజన్లో ఎట్లుంటుందంటే కొంచెం వర్షం పడంగానే చాలామంది సిక్ అయిపోతూ ఉంటారు. జలుబు వస్తుంది, జ్వరాలు వస్తాయి, దోమలు కొడుతున్నాయని డెంగ్యూ అంటారు. చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా మనకి. మరి మనము ఈ చవన్ప్రాష్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తట్టుకునే శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన బాడీ లోపల ఇమ్యూనిటీ ఉందనుకో, ఎంత కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనము తట్టుకోగల శక్తి అనేది మనకు ఉంటుంది. మరి అట్లాంటి ఈ చవన్ప్రాష్ తినడం అట్లాంటి చవన్ప్రాష్ తింటే ఎంత బాగుంటుంది కదా. ఇది ఎవరంటే చిన్నవాళ్ళు తినచ్చు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చిన్నవాళ్ళు అయితే 1/2 టేబుల్ స్పూన్ తినాలి. డైలీ 2 టైమ్స్ తినచ్చు, మార్నింగ్ ఈవినింగ్. పెద్దవాళ్ళు 1 టేబుల్ స్పూన్ తినాలి, డైలీ 2 టైమ్స్ తినచ్చు. మరి అట్లాంటి ఈ చవన్ప్రాష్ మన పిల్లలకి గేమ్స్ ఆడడానికి స్టామినా కావాలని కోరుకుంటాము, వాళ్ళు హెల్తీగా ఉండాలని కోరుకుంటాము. ఇది జస్ట్ రీజనబుల్ కాస్ట్లో మనం డైలీ వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది కదా. అవును కదా ఫ్రెండ్స్. మరి ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఇందులో ఏంటిది ఉందంటే తేనె ఉంటుంది, సీసమ్ ఆయిల్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, బిల్వా అనేసి ఉంటుంది, ద్రాక్ష ఉంటుంది, ఇంకా గుణ్యమాలతి అని ఉంటుంది. ఇట్లా 40 రకాల హెర్బ్స్ అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. మరి 40 రకాల హెర్బ్స్లో గురించి మనం మెయిన్ కొన్నిటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆమ్లా ఉంది. ఆమ్లా అంటే ఉసిరికాయ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది? మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీకి బాగా యూజ్ అవుతుంది. అందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల మన హెల్త్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బిల్వ ఉంటుంది. ఇందులో ఉండే బిల్వ ఏం చేస్తుంది అంటే మనకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా ఈ బిల్వ అనేది ఉండడం వల్ల మన బాడీని అయితే ఇది రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా గుణ్యమాలతి ఉంటుంది. ఈ గుణ్యమాలతి ఏం చేస్తుంది అంటే మన లివర్ హెల్త్కి, మన లివర్ ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా హెల్తీగా ఉండడానికి గుణ్యమాలతి అనేది మనకి వర్క్ చేస్తుంది. అంతేకాకుండా ద్రాక్ష. ఈ ద్రాక్ష ఏంటిదంటే మన స్కిన్ టోన్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా చాలా రకాల 40+ హెర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. నేనైతే కొన్ని మెయిన్ వాటి గురించి చెప్తున్నాను. ఈ మెయిన్ వాటివి మనం అన్నీ రెగ్యులర్గా తీసుకోవాలంటే తీసుకోలేం. సో మనం ఏం చేయాలంటే ఈ చవన్ప్రాష్ రూపంలో మనము తీసుకోవడం వల్ల మన హెల్త్ని అయితే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన హెల్త్కి 100% అనేది ఇమ్యూనిటీని అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే స్టమినా అనేది ఉంటుంది. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా తట్టుకోగల శక్తి ఉంటుంది. మనం జస్ట్ మార్నింగ్ 1 స్పూన్ తీసుకోవడం వల్ల. మరి ఈ చవన్ప్రాష్ వల్ల బెనిఫిట్స్ అనేటివి ఏంటి?
ఒక్కసారి మనం తెలుసుకున్నట్టయితే ఈ చ్యవన్ప్రాష్ రెగ్యులర్గా మనం తినడం వల్ల మన ఏజ్ అనేది ఎక్కువ కనిపించదు, యవ్వనంగా కనిపిస్తారు రెగ్యులర్గా ఈ చ్యవన్ప్రాష్ తినడం వల్ల. అంతేకాకుండా మనకు కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఇవాళ రేపు చాలామందికి వస్తున్నాయి. ఈ కళ్ళ సైట్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇది కూడా ఈ చ్యవన్ప్రాష్లో హెర్బ్స్ ఉంటాయి. అది కూడా మన కళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి వైట్ హెయిర్ అవుతుంది. మరి మనం రెగ్యులర్గా ఈ చ్యవన్ప్రాష్ తీసుకోవడం వల్ల వైట్ హెయిర్ కాస్త బ్రౌన్ హెయిర్కు చేంజ్ అవుతుంది. మన స్కిన్ టోన్కి ముడతలు గడకుండా యంగ్గా ఉండేటట్టు కూడా ఈ చ్యవన్ప్రాష్ అనేది మనకు తోడ్పడుతుంది. చలికాలంలో మనం చ్యవన్ప్రాష్ తింటే బాడీని వెచ్చగా ఉంచుతుంది. ఎండాకాలంలో తీసుకుంటే ఈ చ్యవన్ప్రాష్ని బాడీని కూల్గా ఉంచుతుంది. దీనికి ఆ గుణం కూడా ఉన్నది. అంతేకాకుండా మన బ్లడ్ని హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సంటేజ్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఇమ్యూనిటీ పెంచడంలో మాత్రం ఇది నెంబర్ 1 ప్రోడక్ట్. కొందరికి మలబద్ధకం ప్రాబ్లం కూడా ఉంటుంది. మరి ఆ మలబద్ధకాన్ని కూడా ఈ చ్యవన్ప్రాష్ అనేది పోగొడుతుంది. మోషన్ అనేది ఫ్రీగా రావడానికి మనకి వీలుగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి. ఈ ఎసిడిటీ ప్రాబ్లంకి కూడా మనకి చ్యవన్ప్రాష్ అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది క్యూర్ చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ రేంజ్కి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నార్మల్ రేంజ్ వచ్చే హెర్బ్స్ అనేవి ఇందులో ఉన్నాయి. టాక్సిన్స్ మన బాడీలో ఉన్న చెడును కూడా ఇది తీసేస్తుంది. మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. మరి మెమొరీ పవర్ కూడా దీన్ని పెంచుతుంది. ఇది 3 years అండ్ అబోవ్ వాళ్ళు యూజ్ చేయవచ్చు. ఇది 3 to 12 years వాళ్ళైతే 1/2 స్పూన్ తీసుకోవాలి. 12 years అండ్ అబోవ్ వాళ్ళైతే 1 tablespoon తీసుకోవచ్చు. మరి అలాంటి చ్యవన్ప్రాష్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా మనకు యూజ్ అవుతుందో మనము అర్థం చేసుకున్నాం. సో మరి మనం ఇప్పుడు చ్యవన్ప్రాష్ యూజ్ చేయాలా వద్దా? జస్ట్ రీజనబుల్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా ఇది 1/2 kg వచ్చేసి 215, జస్ట్ 215 ఉన్నది 1/2 kg. అంటే మనం ఎన్నో ఖర్చులు చేస్తున్నాం కదా. మరి అట్లాంటి 215 తీసుకొని మనం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చ్యవన్ప్రాష్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ చ్యవన్ప్రాష్ అనేది యూజ్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే చ్యవన్ప్రాష్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.